తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అందించినటువంటి అద్భుతమైన పాలన, వారు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకుపోయి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్ని, రైతులు కావచ్చు, కులవృత్తుల వారు కావచ్చు, బడుగు బలైన వర్గాల వారు కావచ్చు, ఉద్యోగుల్ని కావచ్చు, నిరుద్యోగుల్ని కావచ్చు, అందరిని కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకొని అద్భుతమైన పాలన అందిస్తే దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో భారతదేశంలో నంబర్ 1 స్థాయికి వచ్చింది. తెలంగాణ తలసరి ఆదాయంలో భారతదేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం నంబర్ 1 స్థానానికి వచ్చింది. జిఎస్డిపి పెరుగుదలలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ భారతదేశంలోనే 3వ స్థానంలోకి వచ్చింది. ఆ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజం విద్యుత్ వినియోగం ఇవాళ భారతదేశంలో నంబర్ 1 స్థాయికి వచ్చింది. ఇలాంటి అద్భుతమైన పాలన చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దినారు. అటువంటి అద్భుతమైన తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి ఒక అభివృద్ధివంతమైనటువంటి తెలంగాణని ఈరోజు సంవత్సరన్నర కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనానికి తీసుకుపోతా ఉన్నది. ఆనాడు తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణని ఇవాళ 4వ స్థానానికి దిగజార్చినాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3వ స్థానంలో జిఎస్డిపి పెరుగుదలలో 3వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో 11వ స్థానానికి దిగజార్చినాడు. ఆయన చెప్పినటువంటి ఏ హామీ కూడా ప్రజలకు సంపూర్ణంగా ఇయ్యట్లేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు వేస్తలేడు, తులం బంగారం మాట లేదు, బోనస్ 500 ఇస్తా అన్నాడు రైతులకు, అది లేదు. ఇవాళ రైతు బీమా ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టినాడు. ఇవాళ 4 నెలల నుంచి రైతు బీమా కూడా ఆగిపోయింది. ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కుప్పలుగా రాశులుగా రోడ్ల మీద కల్లాల మీద ఉండిపోయినాయి. వర్షాలకు తడిసిపోయి అన్నదాత నష్టపోతా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ అప్పుల రాష్ట్రమైందని, తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవని ముఖ్యమంత్రిగా నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోడు తీరా చూస్తున్నారని అడ్డగోలు మాటను మాట్లాడి ఇవాళ తెలంగాణ పరువును బజార్కి ఇడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రతిష్టని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెడితే తీసుకపోతే ఇవాళ ఈ ముఖ్యమంత్రి తెలంగాణని పాతాళ లోకానికి దిగజారుస్తూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సూచిస్తూ ఉన్నా, మీరు కొత్త ఏం చేయక్కర్లేదు. కేసీఆర్ గారు నిలబెట్టిన స్థాయిని తెలంగాణకి ఆ స్థాయిని అట్లా ఉంచండి, స్థాయిని దిగజార్చకండి. ఎందరో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇది. కేసీఆర్ చావు నోట్లో తలబెడితే వచ్చినటువంటి తెలంగాణ ఇది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.